అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: సంగారెడ్డి ఫల పరిశోధన క్షేత్రంలో ఆకట్టుకున్న మామిడి రకాల ప్రదర్శన. ఏజెన్సీ ప్రాంతాల్లో సాగు చేసుకోదగ్గ ఖరీఫ్ పంటలు, అనువైన రకాలు. ఇక జై కిసాన్లో కొబ్బరి పోడు ఏర్పాటు చేస్తే సాగుదారులకు ఆర్థిక చేయూత ఉంటుందంటున్న ఖమ్మం జిల్లా రైతులు. మైదాన ప్రాంతంతో పోలిస్తే గిరిజన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగాను, వర్షపాతం ఎక్కువగాను ఉంటుంది. ఋతుపవనాలు కూడా ముందుగానే పలకరిస్తాయి. ఇక్కడ సేద్యం దాదాపు వర్షాధారమే. ఎటు చూసినా ఎత్తైన కొండలు, వాలు కలిగిన భూములు, నీటిని నిలిపేందుకు అడ్డంగా ఏర్పాటు చేసిన చెక్ డ్యాములు, ఇవన్నీ గిరిజన ప్రాంతాల్లో మనకు కనిపించే దృశ్యాలు. ఇక్కడ వాతావరణంతో పాటు సేద్య విధానం కూడా కొంత భిన్నంగా ఉంటుంది. మరి ఇలాంటి ప్రాంతాల్లో ఏ పంటలను సాగు చేయాలనే విషయంలో స్పష్టత అవసరం. ఉత్తర కోస్తా గిరిజన ప్రాంతాల్లో సాగు చేసుకోదగ్గ పంటలు, రకాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నంనాయుడు నుంచి ఈరోజు తెలుసుకుందాం. ఈ ఎత్తైన గిరిజన ప్రాంతాలు కూడా మనకి శ్రీకాకుళం, విజయనగరం, అదేవిధంగా కొత్తగా ఉన్నటువంటి ఈ మన్యం పార్వతీపురం జిల్లా కానీ, లేకపోతే అల్లూరు సీతారామరాజు జిల్లా, అదే పాడేరు, ఈ ప్రాంతాలన్నింటినీ కూడా మనం ఎత్తైన గిరిజన ప్రాంత మండలంగా తీసుకుంటాం. ఇక్కడ ప్రకృతి పరంగా కానీ, వాతావరణ పరంగా కానీ మైదాన ప్రాంతాలతో పోల్చుకుంటే కొంచెం తేడాగా ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితులు, సమస్యలు కూడా తేడాగా ఉంటాయి. నేలలు కనుక చూసుకుంటే ఎక్కువగా ఇసుక గరప నేలలు ఎక్కువగా ఉంటాయి, వాలు కలిగినటువంటి ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి, రేగడి నేలలు తక్కువగా ఉంటాయి. అదేవిధంగా నీటి సదుపాయం తీసుకుంటే ఈ కాలువలు కానీ లేకపోతే నదులు కానీ ఉండేటువంటి పరిస్థితి లేదు. అక్కడ నీటి సదుపాయం ఏంటంటే వర్షాలు పడేటప్పుడు కొండ వాగుల నుంచి వచ్చిన నీటిని చెక్ డ్యాముల్లో నిల్వ చేసుకోవడం, లేదంటే అక్కడక్కడ ఉండేటువంటి ఈ ఫామ్ పాండ్స్ అంటారు, నీటి కుంటలు ఏవైనా ఉంటే కనుక అందులో నీరు నిల్వ ఉన్నటువంటి నీటినే మనం పంటల సాగుకి వాడుకునే పరిస్థితులు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మరి గిరిజన ప్రాంతాల్లో రైతులు చెక్ డ్యాములు కానీ, చెరువులు కానీ, నీటి కుంటలు ఉండి నీరు అందుబాటులో ఉందంటే అక్కడ వరి పంట కొద్ది విస్తీర్ణం వేసుకోవడానికి ఆస్కారం ఉంది. రైతులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ మధ్యకాలిక రకాలు, అంటే 150 రోజుల కన్నా లోపు ఉన్నటువంటి రకాలు, లేదా వీలైతే కనుక స్వల్పకాలిక రకాలు 120 నుంచి 135 రోజుల కాల పరిమితి ఉన్న రకాలు కనుక వేసుకోగలిగితే అక్కడ కూడా మంచి దిగుబడులు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అక్కడ రకాల ఎంపిక మీద స్వర్ణ కానీ, సాంబమషూరి, శ్రీధృతి కానీ కాలపరిమితి 120 రోజులు అనుకుంటే, ఈ తెలంగాణ సోన కానీ, చంద్ర కానీ, తరంగని కానీ ఇలాంటి రకాలు మాత్రం వేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా సాగు పద్ధతులు కూడా వీలైతే కనుక గిరిజన ప్రాంతాల్లో వరి వేసే దగ్గర ఈ డ్రమ్ సీడరు పద్ధతుల్లో గనక నేరుగా దమ్ము ఎద వేసుకునేటువంటి ఆలోచన చేయాలి. శ్రీవరి సాగు పద్ధతి ద్వారా కూడా వరి సాగు చేయగలిగితే అక్కడ అధిక దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక నేల స్వభావ పరిస్థితి అంటే ఎక్కువ ఇసుక గరప నేలలు, వాలు కలిగిన నేలలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ చూస్తే నీరు నిలుపుకునేటువంటి శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి దగ్గరలో మనం ఏంటంటే చిరుధాన్య పంటల మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. చిరుధాన్య పంటలైనటువంటి మనకి కొర్రలు కానీ, సామలు కానీ, రాగులు కానీ, ఓదలు, ఇలాంటి రకాలన్నీ కూడా
అంటే చిరుధాన్య పంటలన్నీ కూడా ఇప్పుడు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది, ఆహారంగా ఎక్కువ తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా వర్షం తక్కువ ఉన్నా నీరు తక్కువ ఉన్నా పండేటువంటి పంటలు కాబట్టి ప్రత్యేకంగా గిరిజన ప్రాంత రైతులు ఈ అవకాశాలను ఉపయోగించుకొని ఎక్కువగా చిరుధాన్యాలు పంటలు వేయటానికి అక్కడ గిరిజన ప్రాంతంలో ప్రయత్నం చేయాలి. మంచి నికరాదాయం రావాలంటే అధిక దిగుబడినిచ్చేటువంటి రకాలని ఎంపిక చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. రాగుల్లో అయితే కనుక శ్రీ చైతన్య రకం కానీ, అదేవిధంగా ఇంద్రావతి అనే రకాన్ని కానీ, చంపావతి ఇలాంటి రకాలని రాగుల్లో వేసుకోవచ్చు. మిగతా పంటల్లో కూడా మనకి కొర్రల్లో అయితే కనుక సూర్యనంద్ అని చెప్పేసి తక్కువ కాల పరిమితి ఉన్నటువంటి రకం కూడా అందుబాటులో ఉంది. అలాంటి రకాలను కూడా ఎంపిక చేసుకోవచ్చు. ఇంకా సామలు, ఓదలు అలాంటివన్నీ కూడా సాంప్రదాయ రకాలు మీ ఏవైతే ఉన్నాయో ఆ రకాలని వాడుకున్నా మంచిదే. కాకపోతే అవకాశం ఉన్నంత వరకు రకాలు మార్పిడి చేయడం అనేది ఈ చిరుధాన్య పంటల్లో రైతులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వర్షాధారంగా వేసేటువంటి ఇసుక గరప నేలలు కానీ, కొంచెం రేగడి పొలాలు ఉన్న దగ్గర కంది ఒకటి బాగా అనుకూలమైనటువంటి పంట అక్కడ. కాబట్టి అక్కడ మనకేంటంటే ఎల్ఆర్జీ 41 రకం కానీ, ఎల్ఆర్జీ 30 రకం కానీ, ఎల్ఆర్జీ 52 ఇలాంటి రకాలని గిరిజన ప్రాంతాల్లో కంది వేసే రైతులు వేసుకోవాలి. దీంట్లో కూడా వీలైతే అంతర పంటలుగా వరుసల్లో కంది పంటను వేయటానికి ప్రయత్నం చేయాలి. మధ్యలో ఉండేటువంటి ఖాళీ ప్రాంతంలో ఈ చిరుధాన్య పంటల్లో అయినటువంటి సామలు కానీ, అలాగే రాగులు వేసుకోవడం, లేదంటే వేరుశెనగ ఇలాంటివి అంతర పంటలుగా వేసుకోవడం వల్ల మనకి 2 పంటల నుంచి కూడా మనకు ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గిరిజన ప్రాంత రైతులు ప్రత్యేకంగా వర్షాధారంగానే వ్యవసాయం చేస్తుంటారు కాబట్టి అక్కడ అంతర పంటలు, మిశ్రమ పంటలు సాగు మీద దృష్టి పెట్టి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ గిరిజన ప్రాంతాల్లో వర్షాధారంగా ఇసుక గరప నేలలు, కొంచెం నీటి సదుపాయం ఉన్న దగ్గర మొక్కజొన్న పంటను వేసుకోవచ్చు, లేదా తీపి మొక్కజొన్న పంటను వేసుకోవచ్చు. ఈ మొక్కజొన్న వేసేటప్పుడు ఒక జాగ్రత్త ఏంటంటే, ఎక్కడైతే అడవి పందుల సమస్య కనుక ఉంటే అక్కడ మొక్కజొన్న పంట కానీ వేరుశనగ పంట వేయటం అనవసరం. ఎందుకంటే వాటి వల్ల ఎక్కువ పంట నష్టపోతుంటాం. అడవి పందుల సమస్య లేని ప్రాంతాల్లో మొక్కజొన్న లేదా తీపి మొక్కజొన్న, అదేవిధంగా వేరుశెనగ పంట ఇలాంటి పంటలు కూడా మైదాన ప్రాంతంలో బాగా అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఈ విధమైనటువంటి పంటలు వేసుకోవటం, ఎక్కడైతే చెక్ డ్యామ్స్ ఉండి నీటి సదుపాయం ఉండే ఇసుక గరప నేలలో కొద్ది విస్తీర్ణంలో కూరగాయ పంటలను కూడా రైతు సోదరులు కనుక వేసుకోగలిగితే వాటిని మార్కెటింగ్ చేసుకొని అధిక నికరాదాయం తీసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి గిరిజన ప్రాంత రైతులు ఇప్పుడు మనం చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని వారి దగ్గరలో ఉన్న వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి పంటల్లో కొత్త రకాలని తీసుకోవటం, అదేవిధంగా సాగు పద్ధతులు కూడా వీలైతే కనుక వరిలో శ్రీవరి సాగు కానీ, డ్రమ్ సీడర్ వరి సాగు, రాగుల్లోకి వచ్చేసరికల్లా ఈ గులిరాగి పద్ధతి లేదా శ్రీ చోడి సాగు పద్ధతి ఇలాంటి పద్ధతులు కనుక చేయగలిగితే వాళ్ళకి కూడా మంచి నికర ఆదాయం రావడానికి ఆస్కారం ఉంటుంది. ఫలరాజమైన మామిడిలో అనేక రకాలున్నాయి. టేబుల్ ఫ్రూట్గా ఉపయోగపడే కోత రకాలు కొన్నైతే రసభరితమైనవి కొన్నున్నాయి. పచ్చళ్లకు కొన్ని రకాలు పనికొస్తే అకాలంలో కాసే పునాస రకాలు మరికొన్ని. గుజ్జు పరిశ్రమల కోసం ప్రత్యేక రకాలను వాడతారు. ఇలా రంగు, రుచి, పరిమాణంలో విభిన్నంగా ఉండే మామిడిలో మన దేశంలో దాదాపు 1000కు పైగా రకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో 400 రకాలకు పైగా సాగు చేస్తూ సరికొత్త వంగడాల రూపకల్పనకు కృషి చేస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు. ఏటా ఇక్కడ పండిన మామిడి పండ్లను ప్రదర్శించి రైతుల్లో అవగాహన కల్పిస్తున్నారు. వాటిలో వాణిజ్య ప్రధానమైన కొన్ని మామిడి రకాలు, వాటి గుణగణాలను తెలియజేస్తున్నారు ఇక్కడి సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ సుచిత్ర. ఈసారి మామిడి ప్రదర్శనలో 242 రకాలు ప్రదర్శించడం జరిగింది. సో వివిధ రకాలు, పొడుగు రకాలు, పొట్టి రకాలు, అలాగే పికిల్ వెరైటీస్, ఆఫ్ సీజన్ మామిడి రకాలు, జ్యూసీ వెరైటీస్, ప్రాసెసింగ్ వెరైటీస్, వాటితో పాటు కలర్డ్ వెరైటీస్, కలర్లెస్ వెరైటీస్ ఇలాంటి రకాలన్నీ కూడా రౌండ్గా ఉండేవి. వీటన్నిటిని కూడా ప్రదర్శించడం జరిగింది. సో వాటితో పాటు మామిడి ఉత్పత్తులను కూడా మనం ప్రదర్శించాము. ఇది బంగన్పల్లి వెరైటీ. ఈ బంగన్పల్లి అనేది 300 నుంచి 350 గ్రాముల వరకు ఉంటుంది.
సో ఇది బనగానపల్లి ఏరియా నుంచి ఇక్కడ జియోగ్రఫికల్ ఇండికేటర్ తెలంగాణ రాష్ట్రం అలాగే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఇది సాగు చేయడం జరుగుతుంది. ఇది చాలా మేలు రకం. దీంట్లో 20 డిగ్రీల బ్రిక్స్ అనేది ఉంటుంది. ఇది కోత వెరైటీ. సో చాలామంది ఇష్టపడే రకం ఇది. సో దీంట్లో తీపి పులుపు శాతం అనేది సరిగ్గా సమ్మేళనం అనేది బాగా జరుగుతుంది. దశేరి రకం ఇది చాలా కమర్షియల్ వాణిజ్యపరంగా సాగు చేసే రకం. ఈ ఎఫ్ఆర్ఎస్ సంగారెడ్డి దశేరి 35 అనే క్లోర్ని కూడా ఐడెంటిఫై చేశారు. సో అందులో కొంచెం ఈల్డ్ ఎక్కువగా ఉంటుంది, కాయ సైజు కూడా పెద్దగా ఉంటుంది. ఇది తోతాపురి రకం. సో తోతాపూరిలో రెడ్ తోతాపురి ఉంది, అలాగే గ్రీన్ తోతాపురి ఉంది. ఇది రెడ్ కలర్ తోతాపురి రకము. సో ఇది కోత రకము. సో దీంట్లో ఈ పల్ప్ అనేది మనకి ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో బాగా వాడడం అనేది జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి ఇది 300 నుంచి 350 400 గ్రాముల వరకు కూడా ఉంటుంది. సో 14 డిగ్రీల చక్కెర శాతం అనేది ఇందులో ఉంటుంది. సో ఇది కూడా కమర్షియల్ వెరైటీ. హిమాయత్ అనే రకం ఇది కమర్షియల్ రకము. సాగు విస్తీర్ణం అనేది కూడా ఈ మధ్యలో పెరగడం జరుగుతుంది. సో ఇది హిమాయత్ పసంద్ అండి. సో హిమాయత్ పసంద్ దీంట్లో చక్కెర శాతం 18 డిగ్రీల వరకు ఉంటుంది. సో ఇది 200 గ్రాముల నుంచి 300 గ్రాముల వరకు బరువు తూగుతుంది. అయితే ఈ యొక్క మామిడిలో మనం చూసినట్లయితే దీనికి ఇవి షోల్డర్స్ అంటారు, ఇది ముక్కు అంటారండి. సో బీక్. సో కొన్ని వెరైటీస్లో ఈ ముక్కు అనేది కిందికి ఉంటుంది, కొన్ని వెరైటీస్లో ఈ ముక్కు అనేది పైకి ఉంటుంది. ఇది లాల్పురి వెరైటీ. సో ఇది కలర్డ్ వెరైటీ. సో కళ్ళకి మేలు చేసే యాంథోసైనిన్ పిగ్మెంట్, కెరోటిన్ పిగ్మెంట్ ఇందులో ఎక్కువగా ఉండడం జరుగుతుంది. దీన్ని వనరాజ్ అంటారు. సో ఇది కూడా కలర్ వెరైటీ. సో ఈ వనరాజ్ వచ్చేసి మనకి 400 నుంచి 500 గ్రాముల వరకు ఉంటుంది. 14 డిగ్రీల షుగర్ శాతం అనేది ఇందులో ఉంటుంది. ఈ సబ్రియా వెరైటీ. సో ఇందులో కొంచెం ఎస్ ఆకారంలో సో మీడియం సైజులో ఉంటుంది ఇది. సో 100 నుంచి 150 గ్రాముల వరకు ఉంటుంది. ఇది పరిచయమైన రకము. ఇది సౌత్ ఇండియాలో. ఇది కూడా కలర్డ్ వెరైటీయే. సో ఇది కూడా రైతులు సాగు చేయడం అనేది మనం చూస్తాము. సో ఇది 150 గ్రాముల నుంచి 200 గ్రాముల వరకు ఉంటుంది. ఇది కూడా కట్ వెరైటీ. ఇది అల్ఫాన్సో. దీన్ని కింగ్ ఆఫ్ మ్యాంగో ఫ్రూట్స్ అంటారు, ఎందుకంటే ఇది ఎక్స్పోర్ట్ వెరైటీ ఇది. సో మలేషియా లాంటి దేశాలకు ఇది ఎక్స్పోర్ట్ చేయబడుతుంది. ఇది ఎక్కువగా మహారాష్ట్రలో దీన్ని సాగు చేస్తారు. ఇది ఎర్ర మల్గోవా. సో ఈ ఎర్ర మల్గోవా వచ్చేసి ఇది కూడా కలర్డ్ వెరైటీ. ఇది 500 గ్రాముల వరకు ఉంటుంది. సో 18 డిగ్రీల బ్రిక్స్ వరకు ఇది ఉంటుంది. ఇది చిన్నగా రౌండ్గా ఉండి దాని ముక్కు కొంచెం కింద బయటకు వచ్చినట్టుగా ఉంటుంది. ఇది రంగూన్ గోవా. ఇది 300 గ్రాముల వరకు ఉంటుంది. చక్కెర శాతం అధికంగా ఉంటుంది. సో 20 డిగ్రీల వరకు. మొగల్ వెరైటీలో మనకి దిల్ పసంద్, సుల్తాన్ సమ్మర్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవి కొనుగోలు చేయడానికి మనకి రైతులు చాలామంది దీన్ని ఇంట్రెస్ట్ చూపిస్తారు. చాలా అరుదుగా దొరుకుతుంది వెరైటీ. యూనిఫామ్ కలర్ ఉంటుంది. ఇది చిన్నగా ఎస్ ఆకారంలో ఉండి సో దీంట్లో ముక్కు సరిగా కనిపించదు. ఇది చాలా చిన్నది కాబట్టి ఇది కేవలం 75 గ్రాముల నుంచి 80 గ్రాముల వరకు ఉంటుంది. సో చక్కెర శాతం వచ్చేసి 18 డిగ్రీల బ్రిక్స్ వరకు ఉంటుంది. ఇది యాపిల్ మ్యాంగో అండి. సో యాపిల్ షేప్లో ఉంటుంది. అంటే మామిడిలో కొన్ని చుక్కలు ఉంటాయి, కొన్ని చుక్కలు లేనివి ఉంటాయండి. ఇది చుక్కలు లేకుండా యాపిల్ లాగా ఉంటుంది. బుగ్గలు మాత్రం కొంచెం కలర్ ఉంటుంది. ఇది 120 గ్రాముల వరకు ఉంటుంది. 17 డిగ్రీల బ్రిక్స్. ఇది విల్లాడ్ అనే రకము. ఇది 180 గ్రాముల వరకు ఉంటుందండి. సో ఇది కూడా కలర్డ్ వెరైటీయే. ఇది 18 డిగ్రీల వరకు ఉంటుంది. ఇది పోహుటాన్ మీడియం సైజులో ఉంటుంది. 400 గ్రాముల వరకు ఉంటుంది. ఇది సన్నాకులు. ఆకులు సన్నగా ఉంటాయి. అయితే కాయ ముక్కు చూసినట్లయితే ఇది కొంచెం పైకి కనిపిస్తుంది. సో దీని భుజాలు అనేవి ఎత్తుగా కనిపిస్తాయి. సో ఇది కూడా యూనిఫామ్ కలర్ ఉంటుంది దీనికి. సో 19 డిగ్రీల బ్రిక్స్ వరకు చక్కెర శాతం ఉంటుంది. జ్యూసీ రకాలండి ఇవి. చిన్న రసము, ఇది పెద్ద రసము, ఇది చెరుకు రసం. సో ఇవన్నీ రసాలు. ఇవి కోత మామిడికి పనికిరావు. సో చెరుకు రసం వచ్చేసి 250 గ్రాముల వరకు ఉంటుంది. చిన్న రసం 390 గ్రాముల నుంచి 300 గ్రాముల వరకు ఉంటుంది. నవనీతం. సో చాలా తీపిగా ఉండే రకం. సో దీన్ని కూడా చాలామంది సాగు చేయడానికి ఇష్టపడతారు. దీని ముక్కు చూసినట్లయితే కొంచెం కొచ్చగా కొంచెం పైకి ఉంటుందండి. ఈ లెంటిసల్స్ అంటారు. ఈ మచ్చలు అనేది ఒకవైపుగా పై వరకే ఉంటాయి. పెద్ద రసం. సో మామూలుగా ఇది రసాలలో బాగా ఇష్టపడే రకం పెద్ద రసం. ఇది కొంచెం పొడవుగా ఉంటుంది. దీనికి ముక్క అనేది క్లియర్గా కనిపించకపోయినప్పటికీ మామిడి ఒక షేప్ అనేది ఆకారం అనేది దీంట్లో ఉంటుంది. ఈ మల్లిక రకం మనకి భారతదేశం హెడ్ క్వార్టర్స్ అయినటువంటి ఢిల్లీలో
ఈ యొక్క వెరైటీని రిలీజ్ చేయడం జరిగింది. సో ఒక్క గుత్తికి చాలా కాయలు అనేది 5 నుంచి 6 కాయల వరకు వస్తుంది. అమరపాలి అనే రకం కూడా చాలా ఇష్టపడే రకం. ఇది నార్త్ ఇండియాలో ఎక్కువగా సాగు చేస్తారు. అమరపాలి అనేది హై డెన్సిటీ ప్లాంటింగ్కి బాగా సూటబుల్ అవుతుంది. ఇది రత్న వెరైటీ. సో ఇది కూడా నార్త్ ఇండియన్ వెరైటీయే. మీడియం సైజ్ ఉంటుంది, 300 గ్రాముల వరకు ఉంటుంది. ఇది చక్కెర శాతం వచ్చేసి 18 డిగ్రీల బ్రిక్స్ వరకు. ఇది ఏయూ రుమాని అండి. సో రౌండ్గా ఉండే మామిడిలో ఇదొకటి, నీలం, 2 రకాలు మనకు కనిపిస్తాయి. దీంట్లో పల్ప్ శాతం ఎక్కువగా ఉంటుంది, టెంక శాతం తక్కువగా ఉంటుంది. ఇది వచ్చి 170 వరకు తూగుతుంది గ్రాములు. 19 డిగ్రీల షుగర్ కాంటెంట్ అనేది ఉంటుంది బ్రిక్స్. స్వర్ణ జహంగీర్ అంటారు. ఇది కలర్డ్ వెరైటీ. సో దీంట్లో పైన లెంటిసెల్స్ అనేవి తక్కువగా ఉండి ఈ కలర్ అనేది పైన రెడ్ బ్లష్ అనేది మనకు కనిపిస్తుంది. సో కింద గ్రీన్ బ్లష్ అనేది మనకు కనిపిస్తుంది. యూనిఫామ్ కలర్ డెవలప్మెంట్. సో చూడడానికి చాలా బాగుంటుంది. సో టేస్ట్ కూడా చాలా చక్కెర శాతం 17 డిగ్రీల వరకు ఉంటుంది. ఇది సఫేదా అండి, చిన్న మామిడి రకాలు ఇవి. సో కేవలం 35 నుంచి 40 గ్రాములు మాత్రమే ఉంటుంది. సో 15 డిగ్రీల బ్రిక్స్, తీయగా ఉంటుంది. ఇది కట్ వెరైటీ. ఇది చిన్న మామిడి రకం పచ్చరిసి. ఇది 50 గ్రాముల వరకు బరువు తూగుతుంది. కొంచెం పుల్లగా ఉంటుంది. ఇది 12 డిగ్రీల బ్రిక్స్ మాత్రమే ఉంటుంది. అయితే దీంట్లో ఈ యొక్క టెంక నుంచి ఒక్క మొక్క కాకుండా 2 కంటే ఎక్కువ మొక్కలు వస్తాయి. దీన్ని పాలిఎంబ్రియానిక్ వెరైటీ అంటారు. ఇది దోరి అండి. సో యూనిఫామ్ కలర్ ఉంటుంది. సో ఎటువంటి ప్యాచెస్ లేకుండా యూనిఫామ్ డెవలప్మెంట్ ఉంటుంది. సో దీంట్లో ఈ యొక్క చుక్కలు అనేది కేవలం ఒక ప్యాచ్ లాగానే ఉంటుంది. సో 18 డిగ్రీల వరకు బ్రిక్స్ ఉంటుంది. ఒక 200 గ్రాముల వరకు ఇది బరువు తూగుతుంది. ఇది నీలేషాన్ వెరైటీ. ఇది నీలం ఇంటూ బనేషాన్ అండి. దీని ముక్కు చూసినట్లయితే ఇక్కడ కొచ్చగా కనిపిస్తుంది. ఇది కూడా పండిన తర్వాత కూడా ఇంకా గ్రీన్ కలర్గానే ఉంటుంది. కాలాపాడి, దీంట్లో మచ్చలు అనేవి యూనిఫామ్గా కనిపిస్తాయి. సో దీని ముక్కు కూడా మనకు చూసినట్లయితే కిందికి ఉంటుంది. ఇది పండిన తర్వాత కూడా గ్రీన్ కలర్గానే ఉంటుంది. సో దీంట్లో చక్కెర శాతం వచ్చేసి 14 డిగ్రీల బ్రిక్స్ వరకు ఉంటుంది. మంకురాడ్, ఇది 15 డిగ్రీల బ్రిక్స్ వరకు ఉంటుంది. కట్ వెరైటీ. 100 గ్రాముల వరకు బరువు తూగుతుంది. ఆర్య సమాజ్ వెరైటీ. ఇది 200 గ్రాముల నుంచి 250 గ్రాముల వరకు బరువు ఉంటుంది. 18 డిగ్రీల బ్రిక్స్ వరకు చక్కెర శాతం ఉంటుంది. ఇది రాణి తెల్లకాయ అండి. ఇది కోత మామిడిలో చాలామంది ఇష్టపడే రకము. సో దీంట్లో కండ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది మెహమూదా. దీంట్లో 2 రకాలు వికారాబాద్ మెహమూదా ఉన్నాయి, మామూలు మెహమూదా. ఇది 300 గ్రాముల వరకు బరువు తూగుతుంది. ఇది తీయని వెరైటీ. 20 డిగ్రీల బ్రిక్స్ చక్కెర శాతం ఉంటుంది. ఇది కట్ వెరైటీ. పండినా కూడా గ్రీన్ కలర్గానే రిమైన్ అవుతుంది. ఇది రుమాని. ఇది రుమాని అనేది కూడా కొంచెం రౌండ్గా ఉంటుంది మామిడి. 200 గ్రాముల నుంచి 250 గ్రాముల వరకు ఉంటుంది. 19 డిగ్రీల బ్రిక్స్ వరకు ఉంటుంది. మోతీచూర్ యూనిఫామ్ రైపనింగ్ ఉంటుంది, యూనిఫామ్ కలర్ ఉంటుంది. సో దీంట్లో మచ్చలు అనేది ఉండవు. 300 గ్రాముల వరకు బరువు ఉంటుంది. 19 డిగ్రీల బ్రిక్స్ వరకు చక్కెర శాతం ఉంటుంది. నీలము మెహమూదా 2 కలిపి హైబ్రిడ్ చేశారు. ఇది 300 గ్రాముల వరకు బరువు ఉంటుంది. 19 డిగ్రీల బ్రిక్స్ వరకు ఉంటుంది. ఇది తెన్నేరు అండి, లార్జెస్ట్ వెరైటీ మామిడిలో. 2 కేజీల వరకు ఇది బరువు తూగుతుంది. సో ఇది కొంచెం చప్పగా ఉంటుంది. సో కేవలం 11 డిగ్రీల బ్రిక్స్ చక్కెర శాతం మాత్రమే ఉంటుంది. ఇది కట్ వెరైటీ. మామిడిలో కోత రకాల గురించి తెలుసుకున్నాం కదా. ఇక రసభరిత రకాలు, పునాస రకాల గురించి రేపటి అన్నదాతలో తెలుసుకుందాం. కొబ్బరి బోర్డు కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులకు ఏళ్లుగా నిరీక్షణ తప్పడం లేదు. కొబ్బరి సాగుదారులకు ప్రోత్సాహం అందించేందుకు అవసరమైన బోర్డు ఏర్పాటుపై ముందడుగు పడడం లేదు. ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందకపోవడంతో పంట విస్తీర్ణం పెంచాలన్న లక్ష్యం నీరుగారుతోంది. అయితే దశాబ్ద కాలం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ కొబ్బరి బోర్డు కోసం కేంద్రానికి లేఖలు రాయడంతో ఈసారైనా కొలువుదీరుతుందని కొబ్బరి రైతులు కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొబ్బరి సాగవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 8,000 ఎకరాల్లో ఈ పంట సాగు విస్తీర్ణం ఉండగా ఇందులో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే 4,000 ఎకరాల్లో సాగవుతోంది. రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, నాగర్ కర్నూలు జిల్లాల్లోనూ తోటలు ఉన్నాయి. అశ్వరావుపేటలో 50 ఎకరాల విస్తీర్ణంలో కొబ్బరి విత్తనోత్పత్తి క్షేత్రం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే అత్యధికంగా కొబ్బరి సాగవుతుండటం వల్ల ఇక్కడే బోర్డు కొలువుదీరాలని దీర్ఘకాలంగా రైతాంగం ఎదురుచూస్తున్నా రైతుల కల మాత్రం సాకారం కావటం లేదు. గత
40 సంవత్సరాల నుంచి కొబ్బరి తోట వ్యవసాయం చేస్తున్నాను. సుమారు మాకు 20 ఎకరాలు ఉంది. మాకు అప్పుడు ఉన్నటువంటి తోటలో ఈసీటాల్ అని నాటు రకం ఉండేది. దాని తర్వాత దాన్ని హైబ్రిడైజేషన్ చేస్తే మంచి దిగుబడులు వస్తాయనే ఉద్దేశంతో 92లో టాల్ వెరైటీకి షార్ట్ వెరైటీ క్రాస్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి అశ్వరాపేటలో ఆ రోజుల్లో కొబ్బరి బాగా పండే ప్రదేశం కాబట్టి మనం కూడా అంబాజీపేటలాగా ఇక్కడ పరిశోధనా స్థానాన్ని పెట్టి కొబ్బరిని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఎంకరేజ్ చేశారు. అప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి కొబ్బరి రైతులందరూ కూడా పొడుగు పొట్టి రకాలు క్రాస్ అయిన వెరైటీలు వేస్తున్నాం. అయితే 4-5 సంవత్సరాల నుంచి ఆ స్థానంలో క్రాసింగ్ చేయట్లేదు, ఆపేశారు. ఇప్పుడు రైతాంగానికి హైబ్రిడైజేషన్ మొక్కలు కావాలంటే ఆంధ్రాలో ఉన్నటువంటి అంబాజీపేటలోకి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. అయినా వాళ్ళు తెలంగాణకి మొక్కలు ఇవ్వట్లేదు. దానివల్ల ఇక్కడ కొబ్బరి రైతులు ఎక్కట్లు పడుతున్నారు. కాబట్టి ఆ బోర్డుని, ఆంధ్ర బోర్డుని తెలంగాణకు కూడా విస్తరించి తెలంగాణ కూడా సపరేట్ చేసి రెండు కలిసి ఉన్నాయి. ఏమైనా నిధులు అవి వచ్చినా కూడా ఇక్కడ రైతాంగానికి తెలవట్లేదు. పామాయిల్తో పాటుగా అందరికీ కూడా కొబ్బరి ప్లాంటేషన్స్ ఉన్నాయి కాబట్టి దానికి సైమెంటీస్గా ఈ కొబ్బరిని కూడా ఉత్పత్తి చేస్తే రైతుకి అధిక దిగుబడులు వస్తాయని, అట్లాగే కొబ్బరిలో అంతర పంటలుగా వక్క, జాజి, కోకో అన్నీ ఇక్కడ పండుతాయి కాబట్టి వాటి ప్రయోగాలు చేసి కేరళ నుంచి తీసుకుని వచ్చి వేసాం. అవి కూడా బాగానే కాస్తున్నాయి. కాబట్టి కొబ్బరి మీద ఆదాయం ఎకరానికి 40-50 వేలు వచ్చినా వాటి యొక్క అంతర పంటల వల్ల ఎక్కువ ఇన్కమ్ వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మిగతా పంటలకు సపోర్ట్గా కొబ్బరిని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖమ్మం జిల్లాలో ఈ ప్రాంతం అశ్వరాపేట, దమ్మపేట, సత్తుపల్లి 3-4 మండలాలు బాగా కొబ్బరికి అనుకూలం. ఇక్కడ ఇండస్ట్రీస్ కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే దానికి బై ప్రొడక్ట్స్ తయారు చేయడానికి అటు తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రదేశాల్లో ఫ్యాక్టరీలు అయి ఉన్నాయి. కాబట్టి రాబోయే కాలంలో కొబ్బరి అనుకూలంగా ఉంటుందని, కొబ్బరి వేసి మిగతా ఔషధ పంటలు కూడా వేయవచ్చు అనే ఉద్దేశంతో రైతులందరూ ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి దీనికి సపరేట్గా తెలంగాణకి బోర్డు ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం. కొబ్బరి సాగుదారులకు మార్కెటింగ్ సదుపాయాలు అందుబాటులో లేకపోవడం వల్ల పొరుగు ప్రాంతాలకు పంటను తీసుకువెళ్లాల్సి వస్తోంది. దీనికి తోడు ప్రభుత్వం నుంచి అందాల్సిన రాయితీలు అందటం లేదంటూ రైతులు చెబుతున్నారు. 1981 జనవరి 2న భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కొబ్బరి అభివృద్ధి మండలి ఏర్పాటైంది. కేరళలోని కొచ్చిన్లో ప్రధాన కార్యాలయం ఉండగా బెంగుళూరు, చెన్నై, పాట్నాలో ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. వీటికి అనుబంధంగా విజయవాడ, మహారాష్ట్రలోని థానే, ఒడిశా, అండమాన్ నికోబార్ దీవులు, కోల్కతా నగరాల్లో బోర్డు శాఖలు ఉన్నాయి. బోర్డు ఉంటే మార్కెటింగ్ సదుపాయాలతో పాటు పరిశ్రమ ఏర్పాటు సులభమవుతుంది. పాత తోటల తొలగింపు, పునరుద్ధరణ, బీమా పథకాల అమలు, సాంకేతిక పరిజ్ఞానం రైతులకు అందజేసేందుకు అవకాశం ఉంటుంది. కొబ్బరి ఉత్పత్తుల విస్తరణ, క్షేత్రస్థాయి ప్రదర్శన, నైపుణ్య శిక్షణ అందించే వీలుంటుంది. రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటును బోర్డు ప్రోత్సహిస్తోంది. ఫలితంగా తోటల విస్తీర్ణం పెంపు, రాయితీల బాధ్యతను అదే చూస్తుంది. ఇన్ని విధాలా సేవలందించే కొబ్బరి బోర్డు శాఖను రాష్ట్రానికి కేటాయించాలని ఈ ప్రాంత రైతులు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. భద్రాద్రి జిల్లాలో దీన్ని స్థాపించాలన్న డిమాండ్ 20 ఏళ్లుగా బలంగా ఉన్నా ముందడుగు పడ్డం లేదని రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ కొబ్బరి బోర్డు అనేటువంటిది తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం అవసరం ఉంది. 2020 సంవత్సరం నుండి కొంతమంది కొబ్బరి రైతులు ఒక అసోసియేషన్ ఏర్పడి తెలంగాణ కొబ్బరి బోర్డు రైతుల సంఘంగా ఒకటి ఏర్పాటు చేశాం. ఆ సందర్భంగా ఈ ప్రాంతం ఉన్నటువంటి ముఖ్యంగా అశ్వరాపేట, దమ్మపేట, ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి, తెలంగాణలో ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వరాపేట, దమ్మపేట, కొంత పార్ట్ ములకలపల్లి, ఈ 3-4 మండలాల్లో దాదాపుగా 2,500 మంది రైతులను మేము ఈ కొబ్బరి రైతుల్ని గుర్తించడం జరిగింది. ఇప్పటి నుంచి కాదు, దాదాపు 40-30 సంవత్సరాలుగా కొబ్బరి వేసుకున్నటువంటి రైతులు ఈ ప్రాంతంలో ఉన్నారు. కానీ దీన్ని బోర్డు లేకపోవడం వల్ల కొబ్బరి రైతులకు కావాల్సినటువంటి కనీస కొబ్బరిలో ఉన్నటువంటి సస్యరక్షణ సమస్య కానీ, కొబ్బరిని ఎలా ఉత్పత్తి చేసుకుని ఏ రకంగా దీన్ని మార్కెటింగ్ చేయాలి, దీనికి అనుబంధంగా ఎన్ని పరిశ్రమలు పెట్టాలనేటువంటి ఆలోచన లేని స్థితి ఈ ప్రాంత రైతాంగానికి ఉన్న నేపథ్యంలో ఈ మొత్తం రైతులను కలిసి మీటింగ్లు వేసి దాదాపు 4 FAOలను తయారు చేసి కొబ్బరి బోర్డు ఏర్పాటు చేయాలని 2020 నుండి ఇప్పటిదాకా ప్రయత్నం చేస్తాను. ఈ సందర్భంగానే విజయవాడలో మనకి హెడ్ ఆఫీస్ ఉంది. కేంద్ర ఆఫీసు కేరళ దగ్గర ఉన్న కొచ్చిన్లో కేరళలో ఉంది. కేరళ, విజయవాడ తప్ప తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక ఈ కాలంలో కొబ్బరి బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి మా తెలంగాణ కొబ్బరి రైతుల ఉత్పత్తిదారుల సంఘం నుంచి పోట్లాడి
అనేక సందర్భాల్లో గత ప్రభుత్వానికి మేము విజ్ఞప్తులు చేశాం. కొబ్బరి బోర్డు ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి చాలా ఉపయోగం జరిగింది. కొబ్బరి బోర్డు ఏర్పాటు విషయంలో అధికారులు స్పందించి వీలైనంత త్వరలో తమ ప్రాంతంలో బోర్డు ఏర్పాటు చేస్తే సాగుదారులకు ఆర్థిక చేయూత కలుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.